నీవేం చేస్తావో నీకు అదే జరుగుతోంది. అది భగవద్గీతలో కర్మ సిద్ధాంతం చెబుతోంది. ఇతరులను నీవు ఏమి చేయాలనుకుంటున్నావో, ఎలా చేయాలని కోరుకుంటున్నావో నీకు కూడా అలా జరుగుతుందని బైబిల్లో మాథ్యూ వాక్యం ఉంటుంది. దీనిని గోల్డెన్ రూల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ తాను రోజు నిద్రపోయే ముందు బైబిల్ చదువుతానని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. నిజంగా ఆయన మనసు పెట్టి చదివి ఉన్నట్లయితే మాథ్యూ 7:12 ఖచ్చితంగా గుర్తు ఉండే ఉంటుంది. లేకపోతే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక తర్వాత ఖచ్చితంగా గుర్తు తెచ్చుకొని ఉండాలి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు చేసిన పరిపాలనలో ఒక్కటంటే ఒక్క వ్యవస్థనైనా సరిగ్గా నడిపించారా అని ఆయన సమీక్ష చేసుకుంటే మాథ్యూ చెప్పిన సూక్తి గుర్తుకొస్తోంది. తాను చేసేవన్నవన్నీ తనకు తిరిగి వస్తున్నాయని అర్థమవుతోంది. పులివెందులలో పరువు పోతోందని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్న ఎవరికైనా బైబిల్ చదివేవారు అలా మాట్లాడరని అనుకుంటారు. కానీ బైబిల్ చదివే జగన్ అలా మాట్లాడారు. ఎందుకంటే చదివిన దాంట్లో ఆయన రివర్స్ అర్థం చేసుకుని ఉంటారు. తాను చేసింది మాత్రమే కరెక్ట్, ఇతరులు ఎవరు చెప్పినా దాన్ని తప్పు అనే భావన ఆయనకు ఎక్కడైనా వచ్చుంటుంది. అందుకే ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆయనకు ఎదురవుతున్న పరిణామాలు అన్నీ గతంలో చేసిన దానికి ప్రతిఫలాలే అని అంచనా వేయలేకపోతున్నారు. ఉదాహరణకు పోలీసుల్ని దుర్వినియోగం చేస్తున్నారు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని పగ్గాలు గగ్గోలు పెడుతున్నారు. కానీ నిజంగా అలా జరిగింది తన హయాంలోనే కదా అని ఆలోచనకు ఆయన రాలేకపోతున్నారు. వస్తే తాను చేసిన పని మీద సిగ్గుపడి ఉండేవారు. జగన్కు తాను చేసిన ప్రతి అడ్డగోలు పనికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తూ ఉన్నారు. నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యేలను లాగేస్తూ ప్రతిపక్ష నేత హోదా పోతుందని హెచ్చరించారు. ఆయన ఇంటి ముందు ఉన్న పోలీస్ పోస్టును కూడా తీసేస్తారని ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని బ్రతిమలాడుకుంటున్నారు. కోర్టుకు వెళ్ళాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారని మారాన్ చేస్తున్నారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలను జగన్ గుర్తుకు చేసుకుంటే దేవుడే తనకు ఈ దుస్థితి తీర్చారని గట్టిగా నమ్మి ఉండే ఉంటారు. దేవుడు తనకు విధించిన శిక్షగా భావించి చిరునవ్వుగా శిక్షను అనుభవిస్తారు. తన తప్పులను దిద్దుకునేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఆయన అలా అనుకోవడం లేదు. దేవుడు తనను శిక్షిస్తాడని అసలు అనుకోవడం లేదు. తాను చేసిన తప్పులకు తనకు శిక్షలు పడుతున్నాయని అసలు అనుకోవడం లేదు. తనలో ఆత్మ పరిశీలన శక్తి కొంచెం ఉన్నా కూడా గతంలో తాను చేసినవే ఇప్పుడు రివర్స్లో తనకు ఎందుకు ఎదురు వస్తున్నాయో ఒక్కసారైనా మననం చేసుకునే ఉండే ఉంటారు. వ్యవస్థను మీరు రక్షిస్తే తర్వాత వ్యవస్థలు మిమ్మల్ని రక్షిస్తాయి. అధికారంలో ఉన్నాం కదా అని ఆ వ్యవస్థల నిలువులా నరికేస్తే తర్వాత మీకు రక్షణ ఉండదు. గతంలో మీరు చేశారు కదా అని సానుభూతి కూడా చూపించని వాళ్ళు ఉండరని 10 సార్లు హెచ్చరించాం. కానీ అప్పటికే తమకు అధికారం శాశ్వతమన్న భ్రమలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే భ్రమల్లో ఉన్నారు. మళ్ళీ గెలుస్తామని కలలు కంటూ మళ్ళీ వచ్చే అధికారాన్ని ఎవరైనా సరే ఎన్నికని కొట్టాలి, ఎవరిని నరకాలి అనే లెక్కలు వేసుకున్నారు. కానీ తాను చేసిన దానికే తను ఇప్పుడు అనుభవిస్తున్నారని విషయాన్ని అర్థం చేసుకోవాలని ఇంకా వెనుకడుగు వేస్తూనే ఉన్నారు. కానీ తాను చేసిన దానికే తను ఇప్పుడు అనుభవిస్తున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా వెనుకడుగు వేస్తున్నారు.